హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది తెల్లవారుజామున 4 గంటలకే లేచానండి. ఇంకా నిన్న వేసుకున్న ముగ్గు కదండీ! అలా తీసుకుంటున్నాను. ఇంకా ఊడ్చేది, చల్లేది ఏది చూపించలేదండి. లేట్ అయిపోతుంది ఇంట్లో. అందుకనే తులసమ్మ పూజ అయిపోయిన తర్వాతే ఇంట్లో చేసుకున్నానండి. ఎందుకనంటే తులసమ్మకు దీపారాధన చేసిస్తే ఒక పని అయిపోతుందండి. ఎందుకంటే టైంకి పెట్టాననే తృప్తి ఉంటుందండి. సూర్యోదయం కాకముందుకే పెట్టేస్తే మంచిగుంటుందండి ఎప్పుడూ కూడా. ఎందుకంటే నాకు స్వామివారికి అభిషేకానికి లేట్ అవుతుందనే కానీ అండి ఇంకా తెల్లవారుజామునే పెట్టేయొచ్చు. కానీ ఈరోజు మాత్రం కుదరలేదండి. ఈరోజు మాత్రం టైం అయిపోయింది. నా స్వామివారికైతే 5:30 దాటిపోయిందండి. ఇంక తప్పదు. ఏదేమైనా కూడా చేసుకోవాల్సిందే. ఇలాగే బయట పూజ చేసుకున్నదండి. ఇది పిండి దీపారాధన చేసుకున్నాను. ఈరోజు చక్కగా నిన్న మాత్రం నేను ద్వాదశి పూజ చేసుకున్నానండి. నిన్న పొద్దుగాల చేసుకున్నాను. గురువారం రోజు చేసుకున్న పూజ అండి ఇది. ఈ పూజకు ఫుల్ వీడియో పెట్టానండి మీకు. ఆ పూజ నచ్చితే గనుక లైక్ చేయడం మానొద్దండి. నిజంగా చెప్తున్నాను. ఇంత చేసుకున్న తర్వాత ఆనందంగా మీరొక లైక్, కామెంట్ చెప్తే నాకు చాలా బావుంటుంది. ముందుకెళ్ళటానికి నాకు కూడా ముందుకు వెళ్తాను. నాకు కూడా ఉన్నారు నా మంచి కోరుకునేవాళ్ళు అనిపిస్తదండి. మీరు పెట్టే కామెంట్‌లోనే నాకు సంతోషం ఉంటుందండి. మంచి మంచి కామెంట్స్ పెడతారండి. చాలా థాంక్ యూ అండి. ఈరోజు మాత్రం గుడికెళ్ళానండి. భువనేశ్వరి మాత గుడికెళ్ళాను ఇంటి దగ్గర. రేపు పౌర్ణమి అండి. మీరు గుడికి మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి. అమ్మవారి గుడికి వెళ్ళండి. చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళొచ్చు. శనివారం రోజు కాబట్టి మీకు అన్ని దర్శనాలయిపోతాయి. అక్కడికెళ్తే కానీ ప్రత్యేకంగా అమ్మవారి టెంపుల్స్‌కెళ్తే అమ్మవార్లని మంచిగా అలంకరిస్తారండి. అందుకనే రేపు నాకు శనివారం వ్రతం ఉంటుందండి. రేపు కుదరదని ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకున్నానండి. మనం ఎన్ని అనుకున్నా కూడా అమ్మవారు మనల్ని పిలుచుకోవాలండి. ఎందుకంటే అమ్మ మనకి దర్శనం రాసిపెట్టి ఉంటేనే మనం వెళ్తామండి. ప్రతిరోజు వెళ్ళాం కదండీ! ప్రతిరోజు ఇంటి దగ్గరే గుడున్నా కూడా వెళ్ళటానికి నాకు తీరదండి. అమ్మవారు ఏ రోజైతే తలుచుకుంటుందో ఆ రోజే నాకు కుదురుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.